ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీరు నమ్మిన వాళ్ళ మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మేషరాశి వారి నిజమైన శక్తి సామర్థ్యాలు బయటపడే సమయం మొదలయ్యింది. ఈ రోజున రాబోయే 24 గంటల వ్యవధిలో మీ జీవితంలోకి అడుగుపెట్టే ఒక కీలక వ్యక్తి ఎవరు? మీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలి అంటే వెంటనే వీడియోలోకి వెళ్దాం. మరియు వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే హనుమంతుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, మేషరాశి వారు సాధారణ మనుషులు కారు. మీరు ఈ అనంత విశ్వ ఊహకు దైవశక్తికి ప్రతిరూపాలు. మీ కలలో వేల కలలు ఉన్నాయి. సముద్రమంత లోతైన ప్రేమ మీ గుండెల్లో ఉంది. కానీ ఆ కలలను నిజం చేసుకోవడానికి మీరు ఒక అడుగు ముందుకేసిన ప్రతిసారి విధి మిమ్మల్ని వెనక్కి లాగి ఆడుకుంటుంది కదా. మీరు అతి మృదువైన స్వభావం కలవారు. ఎవరికి అన్యాయం చేయనివారు. కానీ దురదృష్టవశాత్తు అది మీ బలహీనతగా మారిపోయింది. ఎంతో మంది మిమ్మల్ని వాడుకున్నారు. మీ దగ్గర ఉన్న తీసుకున్నారు. ఆఖరికి అవసరం తీరాక మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. నా మంచితనమే నాకు శాపమా? అందరికీ నేను మేలు చేస్తే నాకు ఎందుకు ఇంత కష్టం అని మీరు ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చొని ఆ భగవంతుడిని ప్రశ్నించే ఉంటారు. కన్నీళ్లు పెట్టుకునే ఉంటారు. అందరికీ అన్ని ఇచ్చి చివరికి మీ చేతులు మాత్రం ఖాళీగా మిగిలాయి కదా. కానీ ధైర్యం కోల్పోకండి. కన్నీళ్లు తుడుచుకోండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల మేషరాశి వారి పాలిట కేవలం కొత్త రోజులు మాత్రమే కావు. ఇవి మీ అసలైన శక్తిని మరియు గెలుపును ప్రపంచానికి చూపే రోజులు. మరి స్నేహితులారా, ఇప్పుడు చెప్పిన విషయాలని కూడా మీ జీవితంలో జరుగుతూ ఉంటే అవును జరుగుతున్నాయి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేషరాశి అంటేనే ధైర్యానికి నాయకత్వానికి గుర్తుగా నిలిచే రాశి. సమాజంలో ఎంతటి కష్టాన్నైనా తట్టుకొని ముందడుగు వేసి సతా నిజం వైపు నిలబడే ధైర్యం మీకు మాత్రమే ఉంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు రేపు మీ ఎదుగుదల చూసి మీ విజయాన్ని చూసి తలదించుకునే సమయం అయితే ఆసన్నమైంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. మీలోని ఉత్సాహానికి దెబ్బతీసి ఒత్తిడిని పెంచి మిమ్మల్ని దారి తప్పించడానికి జనాలు ఎప్పుడు కాచుకొని ఉంటారు. అయితే విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. జ్ఞానానికి ఎప్పుడు ఒక విలువ ఉండాలి. నేను మీకు మీ జీవితాన్ని మార్చే అమూల్యమైన రహస్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. దీనికి బదులుగా మీరు మాకు ఇవ్వవలసింది కేవలం మీ మద్దతు మాత్రమే. గుర్తుంచుకోండి, ఒక మంచి విషయానికి మీరు మద్దతు ఇస్తేనే ఈ మంచి శక్తి మీ జీవితంలో పనిచేయడం మొదలవుతుంది. ఇది ప్రకృతి నియమం. దయచేసి ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరియు ఈ దైవిక మార్గాలతో మీ బ్రతుకు బంగారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గ్రహాలాట మొత్తం మీ వైపు తిరగబోతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా నేటితో ముగుస్తున్నాయి. మరియు ఈ రోజున ఒక వ్యక్తి అనగా మీ శత్రు ప్రభావం లేదా అడ్డంకిలో ఉన్న వ్యక్తి పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టడానికి మరో వ్యక్తి అనుకూలకమైన వ్యక్తి ద్వారా మీకు జరిగే పెద్ద మేలు ఇదే. మేషరాశి వారికి ఈ వీడియో మీ కళ్ల ముందుకు వచ్చిందంటే ఇది ఊరికే జరిగింది కాదు. మీ జీవితంలో ఇప్పుడే ఒక మౌనానికి కానీ అత్యంత శక్తివంతమైన తలరాత మార్పు ప్రారంభమైంది. ఎవరికి తెలియకుండా శబ్దం లేకుండా మీ మనసు స్థాయిలో జరుగుతున్న ఈ మార్పు మీ గతాన్ని మరిపించి కొత్త జీవితానికి తలుపు తెరవబోతుంది. మీ ఇంట్లో ఒక రహస్య శక్తి కూడా తిరుగుతుంది. ఆ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కాపాడడానికి. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకున్న ప్రతి క్షణంలోనూ ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తుంది, దారి కూడా చూపిస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో, ఎందుకు నమ్మిన వాళ్లే దూరం అయ్యారో, ఎందుకు మీరు మంచిగా ఉన్న బాధ ఎదురయ్యిందో ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమయ్యే సమయం వచ్చింది. ముఖ్యంగా ఈ రోజున అనగా రాబోయే 24 గంటల సమయంలో కే అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుంది. అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడని నిజం తెలిస్తే మీకు మీ జీవితమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న సమయం అంతా దయచేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా శాంతంగా ఉంచుకొని ఒంటరిగా వినండి. ఇది సాధారణ విషయం కాదు, మీ జీవితాన్ని మార్చగల సమాచారం. మరి స్నేహితులారా, అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్, జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏమిటంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు నిజాలు చివరిలోనే బయటపడుతున్నాయి. మేషరాశి వారి పుట్టుక స్వభావం దేవుడి కృపతో జన్మించిన ఆత్మ. మేషరాశి జన్మించిన ప్రతి వ్యక్తి సాధారణ మనిషి కాదు. ఈ రాశి వారికి పుట్టుకతోనే ఒక ప్రత్యేకమైన దైవానుగ్రహం అయితే ఉంటుంది. ఇతర రాశుల వారిలాగా బయటకు వెంటనే కనిపించరు. ప్రస్తుతం మీ రాశికి అధిపతి అయిన కుజుడి అనుకూలతతో పాటు లాభస్థానంలో గ్రహాల కలయిక వల్ల ఈ రోజున మీ
జీవితంలో ఒక పెద్ద మార్పు నాంది కాబోతుంది. లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితం అంతా ఒక కంటికి కనిపించని శక్తి చేత నడిపించబడుతున్నట్లుగా అనిపిస్తుంది. అనవసరమైన కష్టాలు, అర్థం కాని బాధలు అనుభవిస్తూ ఉంటారు. అయినా సరే ప్రతిసారి పూర్తిగా కోల్పోయే పరిస్థితుల్లోనూ ఎవరో ఒకరు లేదా ఏదో ఒక సంఘటన వారి కాపాడుతూ ఉంటుంది. అదే ధర్మం, దేవుడి కృప. అందుకే ఈ రాశి వారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్లినా చివరకు మంచి మార్గంలోకి తిరిగి వస్తారు. వీరు లోపల చాలా నిజాయితీగా ఉన్నవారు. బయటకు కోపంగా, నిర్లక్ష్యంగా కనిపించిన మనసులు మాత్రం చాలా పవిత్రంగా ఆలోచిస్తారు. మేషరాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన లక్ష్యం అయితే ఉంటుంది. మీరు ఇతరులకు మేలు చేయాలనుకుంటారు, కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తారు. దానితో మీరు మౌనంగా బాధపడతారు, కానీ ఆ మౌనమే ఒక రోజు వారిపై ఆయుధంగా మారుతుంది. ప్రస్తుతం కొన్ని ఒడిదూకుళ్లు ఎదురైనా ఈ రాబోయే 24 గంటల్లో మంచి స్థానంలో ఉన్న గ్రహ బలాల వల్ల మీకు ఒక స్పష్టత వస్తుంది. దేవుడి కృప అంటే కేవలం సంపద, సుఖం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన దారి చూపించడమే అసలైన కృప. ఈ రాశి వారు ఏ పని చేసినా ఆలస్యంగా ఫలితాలైతే వస్తాయి, కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చిన్న చిన్న అవకాశాల కోసం మీరు పుట్టలేదు, ఒక పెద్ద మార్పు కోసం, ఒక గొప్ప అనుభవం కోసం మీ రాశిలో జన్మించారు. అందుకే జీవితం ఆరంభంలో కష్టాలు, మధ్యలో గందరగోళం, చివరిలో స్థిరత్వం అనే ఒక ప్రత్యేకమైన జీవన ప్రయాణం వీరికి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే మీరు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు. ఇతరులు చిన్న సమస్యలకే కృంగిపోతే మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలకు కూడా మౌనంగా భరించారు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని ఎన్నోసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించి ఉంటారు. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం ఇదే. మేషరాశి వారి జీవితంలో కష్టాలు శిక్షలాగా రాలేదు. బంగారాన్ని నిప్పులో పెట్టినప్పుడే అది మెరిసేలాగా మీ మనసును, ఆత్మను బలంగా చేయడానికి ఆ కష్టాలైతే వచ్చాయి. మీరు కష్టపడ్డారు, కానీ అదే సమయంలో మీలో ఒక అంతర్గత బలమైతే పెరిగింది. మీరు ఒంటరిగా నిలబడగలిగిన శక్తి సంపాదించారు. ఇది చాలా మందికి జీవితాంతం రాదు. ఇదొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే మీ కష్టాలు ఇతరుల చెడు ఆలోచన వల్ల కూడా వచ్చాయి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ముడిపడిన చెడు ఆలోచనలు ఉన్న శత్రువులు మీ మంచితనాన్ని చూసి అసూయతో లోపల చెడు భావాలు పెంచుకున్నారు. వారు మీ గురించి చెడుగా మాట్లాడారు, మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించారు. కానీ మేషరాశి వారికి దైవిక రక్షణ ఉంటుంది కాబట్టి ఆ శత్రువు ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. అయితే ఆ చెడు శక్తి వల్ల ఆలస్యం, అడ్డంకులు మాత్రం వచ్చాయి. కానీ ఈ రోజు గ్రహ బలం అనుకూలకంగా ఉండడం వల్ల ఇప్పుడు ఆ శత్రు ప్రభావం తగ్గే దశకు వచ్చింది. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్క ఒక రోజు మీకు అదృష్టంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ కూడా ఒక పెద్ద లాభాన్ని అయితే తీసుకొని మీ ముందుకు రాబోతుంది. అది వచ్చిన చిన్న త్యాగం మాత్రమే. మీ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని ఆపడం కాదు, మిమ్మల్ని సరైన సమయంలో సరైన స్థాయికి చేర్చడం. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతుంది. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న కంటికి కనిపించిన శక్తి, ఇది చాలా మందికి నమ్మశక్యం కాని విషయం. కానీ మేషరాశి వారి ఇంట్లో ఒక మంచి శక్తి ఎప్పుడు ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన, ఎవరో చూస్తున్నట్లు అనిపించడం, అకస్మాత్తుగా ఒక ఆలోచన రావడం, కలలో సంకేతాలు కనిపించడం, ఇవన్నీ కూడా అదే శక్తి లక్షణాలు. ఈ శక్తి భయపెట్టడానికి కాదు, కాపాడడానికి. ఇది మీ పెద్దల శక్తి కావచ్చు, లేదా మీరు గతంలో చేసిన ఒక మంచి కార్యానికి దక్కిన ఫలితం కావచ్చు. ముఖ్యంగా మేషరాశి వారికి దేవుడి అనుగ్రహం బలంగా ఉంటుంది. అందుకే వారి ఇంట్లో దైవ సంబంధమైన శక్తి ఎక్కువగా తిరుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పెద్ద ప్రమాదం నుండి చివరి క్షణంలో తప్పించుకోవడం, తీవ్రమైన సమస్య రాబోతున్న సమయంలో అకస్మాత్తుగా పరిష్కారం రావడం, ఇవన్నీ ఆ శక్తి చేసే పని. కానీ మీరు ఎప్పుడైనా ఆ శక్తిని నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం అప్పుడు మీ జీవితంలో అసహనం పెరుగుతుంది. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందా? చిన్న విషయాలకు కూడా ఆందోళన పెరుగుతుందా? రాత్రి వేళ నిద్ర సరిగ్గా రావడం లేదా? అకస్మాత్తుగా మేలుకోవాల్సి వస్తుందా? ఇవన్నీ కూడా ఆ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తున్న సంకేతాలు. ఈ శక్తి ఒక విషయం కోరుకుంటుంది, గౌరవం. మీరు మీ ఇంట్లో దేవుడి నామం తలుచుకోవడం, మంచి మాటలు మాట్లాడడం మొదలు పెడితే ఆ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది. అప్పుడే మీ ఇంట్లోకి అడుగు పెట్టే ప్రతి వ్యక్తి కూడా మీకు మంచి చేస్తాడు. ఇది కేవలం నమ్మకం కాదు, మేషరాశి వారి జీవితంలో ఎన్నోసార్లు రుజువైన సత్యం. ఆ శక్తి మీకు శత్రువా లేదంటే రక్షకుడా? చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఈ శక్తి నిజంగా మంచిదేనా లేదంటే ఏదైనా చెడు ప్రభావమా అని. స్పష్టంగా చెప్పాలి అంటే మేషరాశి వారి ఇంట్లో ఉన్న శక్తి శత్రువు కాదు, కానీ మీరు చేసే పనుల మీద ఆధారపడి అది రక్షకుడిగా, మౌన సాక్షిగా మారుతుంది. మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ శక్తి అడ్డంకులు సృష్టిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకు ప్రతిదీ నా ఎదుటే ఆగిపోయింది అని. నిజానికి అది మిమ్మల్ని కాపాడే ప్రయత్నం. మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రం అదే శక్తి దారులు తెరుస్తుంది. ఈ శక్తి మీ జీవితంలో కొన్ని వ్యతిరేక వ్యక్తులను దూరం చేస్తుంది. మీరు బాధపడ
బాధపడతారు. కానీ తర్వాత కాలంలో అర్థమవుతుంది వారు ఉంటే మీకు ఇంకా పెద్ద నష్టం జరిగేదని. అలాగే కొన్ని అనుకూలమైన వ్యక్తులను అకస్మాత్తుగా మీ జీవితంలోకి తీసుకొస్తుంది. వారి ద్వారా మీ జీవితం మారుతుంది. ఒక వ్యక్తి మాటలు మీకు అసహనంగా అనిపిస్తాయా? ఇది కాదు, ఆ శక్తి మీకు ముందే సంకేతం ఇస్తుంది. ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో, ఎవరి మాట నమ్మాలో మీకు లోపలే తెలుస్తుంది. ఈ శక్తిని భయంగా భావిస్తే మీ జీవితం భారంగా అనిపిస్తుంది. మేషరాశి వారి జీవితంలో ఈ కే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి పాత్ర ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. కే అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక మంచి వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైన మంచి పాత్ర పోషించబోతున్నాడు. ముఖ్యంగా ఈ రోజున అనగా రాబోయే 24 గంటల వ్యవధిలో అనుకూల గ్రహాల ప్రభావం వల్ల ఈ వ్యక్తి మీకు కొత్తవాడు కావచ్చు, లేదా ఇప్పటికే పరిచయం ఉన్నవాడు కావచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు అతని ఆ కోణంలో చూడలేదు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి సమాచారం, ఒక గొప్ప అవకాశం, లేదంటే ఒక నిజం బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఆ విషయం మీకు మొదట ఆశ్చర్యం కలిగించవచ్చు, తర్వాత ఆనందాన్ని కూడా కలిగించవచ్చు. కానీ చివరకు అదే మీ జీవితానికి సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుంది. ఈ వ్యక్తి రావడం ఊరికే జరగలేదు. మీ జీవితంలో ఇప్పుడే రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వస్తున్నారు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ వ్యక్తి మాట మీ చెవికి వినపడాలి, లేదంటే మీరు మళ్లీ పాత తప్పే చేసేవారు. కే అక్షరం కలిగిన ఆ వ్యక్తి మీకు సహాయం చేయడానికి, నిజం చెప్పడానికి వస్తాడు. ఆ నిజం మీకు సుదీర్ఘ కాలంలో గొప్ప మేలైతే చేస్తుంది. ఈ వ్యక్తి మాటలు నిర్లక్ష్యం చేయకండి. ఈ వ్యక్తి మీతో మాట్లాడే లేదా మీ ఇంట్లో అడుగుపెట్టే క్షణం నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించారో వాటికి ఒక అర్థం కూడా దొరుకుతుంది. అది మేషరాశి వారి జీవితంలో చాలా అరుదుగా వచ్చే సంఘటన. ఈ అవకాశాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు? కాలం ఇచ్చిన సంకేతం. మీ జీవితంలో కొన్ని సంఘటనలు చాలా ఆలస్యంగా జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు ఎందుకు మొదలవుతుందనే సందేహం మీలో ఉండవచ్చు. దీనికి కారణం కాలం. మేషరాశి వారికి సమయం చాలా కీలకం. ముందుగానే జరిగితే నష్టం, ఆలస్యం అయితే బాధ. అందుకే ప్రతిదీ ఒక నిర్దిష్ట క్షణంలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో గ్రహ సంచారం వల్ల ఈ సమయం ఆసన్నమైంది. కే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఇప్పుడే రావడానికి కారణం మీరు మానసికంగా సిద్ధమవడం. కొన్ని సంవత్సరాల క్రితం అతను వచ్చి ఉంటే మీరు వినే స్థితిలో ఉండేవారు కాదు. అప్పట్లో మీ కోపం, ఆవేశం, తొందరపాటు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మీరు మౌనంగా ఆలోచించే స్థితిలోకి వచ్చేశారు. అదే సమయం. ఆ వ్యక్తి రావడం వెనుక మరో కారణం కూడా ఉంది. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపుకు మీరు చేరుకున్నారు. ఆ నిర్ణయం సరైనదా కాదా అన్నది మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దేవుడు నేరుగా వచ్చి చెప్పడు. ఒక వ్యక్తి రూపంలోనూ లేదంటే ఒక మాట రూపంలోనూ సంకేతం ఇస్తారు. అదే ఆ వ్యక్తి. ఇటీవల మీరు లోపల ఒక ప్రశ్నతో బాధపడుతూ ఉంటారు. ముందుకు వెళ్లాలా లేదా ఇక్కడే ఆగాలా అని. ఆ సందేహానికి సమాధానం చెప్పడానికి ఈ వ్యక్తి వస్తున్నారు. మీరు గమనించాల్సింది ఒకటే, అతని మాటలు సాధారణంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అవి మీకు దారి చూపిస్తాయి. ఈ సమయం తప్పితే మళ్లీ చాలా ఆలస్యమైపోతుంది. అందుకే కాలం మీకు చివరి అవకాశం ఈ వ్యక్తిని పంపుతుంది. ఇది భయపడే విషయం కాదు, ఇది ఒక గొప్ప అవకాశం. ఈ రోజున తలరాత ద్వారా నెమ్మదిగా తెరుచుకునే రోజు. బయట ఎటువంటి హడావిడి కనిపించకపోయినా లోపల ఒక తలుపు తెరుచుకుంటుంది. మీరు గమనించకపోయినా మీ జీవిత దిశ మారడం మొదలవుతుంది. ఈ రాబోయే 24 గంటలు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు పట్టుకొని ఉన్నది తప్పుదారి అని, లేదంటే అవసరం లేని భారం అని. ఒక చెడు ఆలోచనను వదిలేయాలి అనే భావన బలంగా వస్తుంది. అదే జీవిత మార్పుకు మొదటి అడుగు. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. జనాల మధ్య ఉన్నా కూడా మనసు లోపలికి వెళ్తుంది. ఇది మంచిదే, ఎందుకంటే ఈ సమయంలో మీరు మనసు మీతో మాట్లాడుతుంది. మీరు దాన్ని వినగలిగితే చాలా పెద్ద పొరపాటు నుండి తప్పించుకుంటారు. అయితే ఈ రోజున మీరు చూసే కాల, వినే మాట, చదివే వాక్యం అన్ని సంకేతాలే. వాటిని తేలిగ్గా తీసుకోకండి. అదే మీ భవిష్యత్తుకు పునాది. ఈ రోజున మీరు చేసే చిన్న మార్పు రాబోయే రోజులు అన్నిటినీ పైన ప్రభావం చూపుతుంది. ఈ రోజున కోపం గాని, తొందరపాటు గాని, మొండితనం గాని తగ్గిస్తే అదృష్టం మీ వైపు తిరుగుతుంది. అదే మీరు గట్టిగా ఎదిరిస్తే కొంత ఆలస్యం మాత్రం తప్పదు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటలు అదృష్ట మార్పు నిజంగా మొదలయ్యే సమయం. 24 గంటల కాలంలో మీకు కొత్త ఆలోచన, కొత్త మార్గం లభిస్తుంది. ఈ రోజు ఉదయం లేచినప్పుడు లేదా ఈ సమయంలో మీలో ఏదో ఒక తేలికపాటి భావన ఉంటుంది. సమస్యలు ఉన్నా కూడా మనసు భారంగా ఉండదు. ఇది మంచి మార్పు మొదలైన సంకేతం. అనుకూల గ్రహాల వల్ల ఈ సమయంలో మీరు వినే ఒక వార్త లేదంటే మాట్లాడే ఒక సంభాషణ మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటి వరకు సాధ్యం కాదు అనుకున్న విషయం ఇప్పుడు సాధ్యమని అనిపిస్తుంది. యజ్ఞాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో గాని,
ఉద్యోగం, నివాసం, సంబంధాల విషయాల్లో ఈ రోజు మీరు భయపడకుండా ఒక అడుగు వేస్తే అదృష్టం మరో 2 అడుగులు ముందుకు వేస్తుంది. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక విచిత్రమైన సహకారం మొదలవుతుంది. మీరు అడగకుండానే సహాయం వస్తుంది. అడ్డంకులు తేలిగ్గా తొలగిపోతాయి. కానీ ఇది శాశ్వతం కావాలి అంటే మీరు నిజాయితీగా ఉండాలి. మీ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే ఆ శక్తి వెంటనే తగ్గిపోతుంది. ఈ రోజున మీరు దేవుని గుర్తు చేసుకున్న క్షణం నుండి మీ జీవితంలో రక్షణ ప్రారంభమవుతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మాటల ద్వారా జరిగే అద్భుతం చూడబోతున్నారు. ఈ రోజు మీ మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి. తట్టుకునే శక్తి ఉన్న వారికి విధి నిజమైన సహాయం చేస్తుంది. ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటే, మీ పని మీద నమ్మకం ఉంచండి. శత్రువుల అడ్డుపడుతున్నారని భయపడకండి. మీ పని మీరు నిజాయితీగా చేస్తే మిగతా పని అంతా కాలమే చేసుకుంటూ పోతుంది. మేషరాశి వారి కుటుంబ జీవితంలో ఇప్పుడు ఒక రహస్యం ఉంటుంది. అది అందరికీ తెలిసిన నిజం కాకపోవచ్చు, కానీ మీ మనసులో ఎప్పుడు ఒక అనుమానం, ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే సందేహం. ఇప్పుడు ఆ సందేహానికి సమాధానం దొరికే సమయం కూడా వచ్చింది. కుటుంబంలో ఒక వ్యక్తి గురించి లేదా శత్రువు కుట్రల గురించి మీరు నిజాన్ని తెలుసుకుంటారు. ఒక నిజాన్ని దాచిపెట్టడం వల్ల వచ్చిన అపోహలు తొలగిపోతాయి. ఆ నిజం బయటపడితే మొదట మీకు షాక్ కలగవచ్చు, లేదంటే బాధ కూడా కలగవచ్చు, కానీ అదే నిజం మీకు స్వేచ్ఛను ఇస్తుంది. ఈ నిజం బయటపడడం వల్ల కుటుంబంలో వాతావరణం మారుతుంది. ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. మౌనంగా ఉన్న సమస్య మాట్లాడే స్థాయికి వస్తుంది. మేషరాశి వారికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మాటల్లో కాకుండా మనసులో బాధను దాచుకునే స్వభావం కలవారు కాబట్టి. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఆ నిర్ణయం కుటుంబ సభ్యులందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీ మనసుకు నచ్చుతుంది. అదే సరైన నిర్ణయం. అందరి సంతోషం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయవలసిన అవసరం లేదు. నిజం ఎప్పటికీ బయటపడుతుంది. దాన్ని ఎంతకాలం దాచినా చివరికి అదే మనసును గాయపరుస్తుంది. ఇప్పుడు మీరు ఆ బరువును వదిలేస్తున్నారు. గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు ఫలించడం ఎలా? మేషరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. మీరు చాలా సార్లు తమకు తెలియకుండానే మంచి పనులు చేసి ఉంటారు. ఎవరికైనా సహాయం చేయడం, బాధలో ఉన్న వారికి ధైర్యం చెప్పడం, నిస్వార్థంగా చేయూత ఇవ్వడం. ఈ గుణం మీరు నేర్చుకున్నది కాదు, మీ సహజ స్వభావం. మీరు చేసిన ఆ మంచి కార్యాలన్నీ ఇప్పుడు ఫలించడానికి సిద్ధమవుతున్నాయి. ఆ బలం మీకు నేరుగా డబ్బుగానో పేరుగానో రావాల్సిన అవసరం లేదు. మొదట మీకు రక్షణగా, ఆ తర్వాత అవకాశంగా, చివరిగా స్థిరత్వంగా వస్తుంది. ఎన్నోసార్లు మీరు ప్రమాదాల నుండి తప్పించుకున్నారు. తీవ్ర నష్టం జరగబోతున్న సమయంలో ఏదో ఒక కారణం వల్ల తప్పించుకున్నారు. ఇది అదృష్టం కాదు, మీ మంచి పనుల వల్ల వచ్చిన రక్షణ. మరియు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు కూడా ప్రత్యేకమైన వారే. వారు మిమ్మల్ని తరువాత కాలంలో ఆదుకుంటారు. అది మీకు మేలు చేస్తుంది. ఇప్పుడు మీరు చేసే ప్రతి మంచి పని రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది. అలాగే చెడు ఆలోచన కూడా వెంటనే ఫలితాన్నిస్తుంది. అందుకే ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి కాబట్టి దేవుడిచ్చే సంకేతాలను మీరు ఈ సమయంలో గుర్తించాలి. దేవుడు ఎప్పుడు నేరుగా మాట్లాడు, సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడతాడు. మేషరాశి వారికి సంకేతాలు ఎక్కువగా వస్తాయి, కానీ మీరు వాటిని పట్టించుకోకపోవడమే సమస్య. ప్రస్తుతం గ్రహాల సంచారం అనుకూలకంగా ఉండడం వల్ల ఇప్పుడు మీరు గమనించవలసిన సమయం వచ్చేసింది. ఒకే విషయం మళ్లీ మళ్లీ వినిపించడం, ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావడం, ఒకే పేరు లేదా కే అనే అక్షరం ఎదురవడం, ఇవన్నీ సంకేతాలు. ఇవన్నీ కూడా ఊరికే జరిగాయి అనుకుంటే మీరు ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్లే. ఇటీవల మీకు వచ్చే కళలు కూడా చాలా ముఖ్యమైనవి. మీరు భవిష్యత్తు నేరుగా చూపించకపోయినా మీ మనసులోని భయాలు, ఆశలు, అవకాశాలను బయట పెడతాయి. ఆ కళలో కనిపించే భావాలు పట్టించుకోండి, అవే మీకు దారి చూపిస్తాయి. అయితే ప్రతిసారి మీ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోవడానికి కారణం మీరు ఇతరులను లేదా శత్రువులను ఎదిరించకపోవడం. అది మీ బలహీనత కాదు, అదే మీ బలం. మీరు ప్రతీకారం కోరుకోలేదు, న్యాయాన్ని దేవుడికి వదిలేశారు. అయితే మీకు నష్టం జరగకుండా అదే ఎస్ వంటి శత్రువుల తమ సొంత మాటల్లో, కుట్రల్లో చిక్కుకుంటారు. అందుకే మీకు నష్టం జరగకుండా అదే ఎస్ వంటి శత్రువులు తమ వల్ల మాటల్లో లేదా కుట్రల్లోనూ చిక్కుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న దశలో శత్రుల ప్రయత్నాలు పూర్తిగా బలహీనపడ్డాయి. వారు ఎంత ప్రయత్నించినా మీపై ప్రభావం చూపలేరు. ఎందుకంటే మీ జీవితంలో దైవ నిర్ణయం అమల్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీ మాటలు శక్తి పెరిగే సమయం. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు అంత విలువ దక్కలేదని అనిపించి ఉండవచ్చు. మీ సలహాలు పట్టించుకోలేదు, మీ అభిప్రాయాలు తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ దశ
దశలో మీరు పలికే మాటలు బలం పెరుగుతాయి. మీరు చెప్పిన ఒక మాట వేరే ఒకరి జీవితంలో ప్రభావం చూపిస్తుంది. మీరు కోరుకున్నది మాట రూపంలో బయట పెడితే అదే నిజమయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. దేవుడి అనుగ్రహం వల్ల మీ మాట నిజమయ్యే శక్తి పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంతో పలికిన మాటలు కూడా త్వరగా ఫలిస్తాయి. అయితే అలాగే సానుకూలకంగా పలికిన మాటలు కూడా మీ అదృష్టాన్ని పెంచుతాయి. మీ నోటి మాటే మీ భవిష్యత్తు దిశ నిర్ణయించే స్థాయికి చేరుకుంటుంది. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి. అందులో మొదటిది, మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. మీ ఆలోచనలు మౌనంగా ఉంచితే అవి బలంగా మారతాయి. ఇక రెండవది, భావోద్వేగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే సరైన దారి కనిపిస్తుంది. భగవంతుడిపై భారం వేయండి, అంతా శుభమే జరుగుతుంది. చూశారు కదా స్నేహితులారా, మీ జీవితంలో జరగబోయే మార్పు ఒక అద్భుతమైన ఆరంభం మాత్రమే. గుర్తుంచుకోండి, ఆ కంటికి కనిపించని శక్తి మీకు ఎప్పుడు తోడుంటుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ కే అనే వ్యక్తి ద్వారా మీకు అందే ఆ సంకేతాలు అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ మనసులోని భావాలు లేదంటే మీ పేరుని మొదటి అక్షరాన్ని మరియు జై హనుమాన్, జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.